మన ప్రతి తెలుగు రైతు నమస్కారం. మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు త్రిప్స్కి, నల్లతామరపురుగుకి, నల్లికి మందులు ఒకసారి చెప్తాను వినండి. ఈ మందులు బెస్ట్ కాంబినేషను. బెస్ట్గా మీరు చేయగలిగితే బెస్ట్గా ఉంటుంది. అందుకని బయోలకు వెళ్ళకుండా, ఎటు వెళ్ళకుండా నేను చెప్పే టెక్నికల్స్ మీరు ఫాలో అయితే చాలా మంచిది. ఇప్పుడిప్పుడే వస్తుంది, తామరపురుగు అటాక్ అయింది, ఇప్పుడిప్పుడు వస్తుంది అనుకుంటే చిన్నపాటికి మనకి ఫ్లవర్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం కొట్టాల్సిన మందులు చాలా సింపుల్గా చెప్తానండి. మనకి పెండాలు అంటే కోరమెండల నుంచి పెండాలు తీసుకోండి, అంటే గ్రోమరు రెండు ఒకటే కాబట్టి పెండల్ ప్లస్ అనేది ఈ టెక్నికల్ ఎకరానికి వచ్చేసి 300 ml. అలాగే కేఫను కూడా ఒక 300 ml. ఈ రెండు కాంబినేషన్స్తో మీరు కొట్టగలిగితే ఈ త్రిప్స్ మైట్స్ ఏదైతే ఉందో పూర్తి కంట్రోల్లో ఉంటుంది. సింపుల్ ఫైమ్లో తక్కువ రేట్లో మీకు కావాలి, మీకు అందుబాటులో ఉండాలి అనుకుంటే, పెద్ద మందులు పెద్ద రేటు పెట్టలేదు అనుకున్నప్పుడు, పూత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పెండాల్ ప్లస్ మరియు కేఫను ఈ రెండు, అదొక 300 ml, ఇదొక 300 ml మాత్రమే. ఎట్లా కొంచెం తక్కువ పోతగా ఉంది, క్వాలిటీ ఉంది, స్టార్ట్ అయింది అనుకుంటే కొట్టుకోవచ్చు. లేదు మనకు అవి దొరకట్లేదు, మనకి వాటికి ఇంట్రెస్ట్ లేదని మీరు అనుకుంటే, పూత కూడా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, త్రిప్స్ ఉంది, మైట్స్ ఉంది, సో కంట్రోల్ చేసుకోవాలి. ఎలా అనుకుంటే మొట్టమొదటిగా త్రిప్స్ మైట్స్ ఇవి రెండు ఉన్నాయి అనుకుంటే మీరు మొట్టమొదటిగా తీసుకుంటే అలెక్టో తీసుకోండి. అలెక్టో ఒక 50 ml తీసుకొని మైట్స్ ఉంది కాబట్టి అబాసిని కానీ మిటిగేట్ కానీ తీసుకోండి. ఈ రెండు కాంబినేషన్స్ అద్భుతంగా అటు మైట్స్ని ఇటు త్రిప్స్ని పూర్తి కంట్రోల్లో పెడతాయి. ఫ్లవర్ సెట్టింగ్ కూడా ఉంటుంది. సో ఫ్లవర్ ఉంది అని అనుకుంటే, లేదు అనుకుంటే చెప్పా కదండి, పెండల్ ప్లస్ ఇటు కేఫను కాంబినేషన్స్తో వెళ్ళొచ్చు. తర్వాత ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ రోజు ఖచ్చితంగా మీరు ఇసాబియాన్ యాడ్ చేయండి. తేమ ఉంటే తేమ, లేకపోతే గ్రోమర్ ఫ్యాంటా ప్లస్. ఇప్పుడు గ్రోమర్ ఫ్యాంటా ప్లస్, ఇసాబియాను, అలాగే ప్లానఫిక్స్లు ఈ 3 అధికంగా వాడాలి. ప్రతి దాంట్లో పెట్టినా తప్పు లేదు, ఇబ్బంది లేదు. అంత ఫ్లవర్ కనపడకుండా భయంకరంగా వచ్చింది. దాన్ని నిలబెట్టుకుంటున్నాం. కొట్టే మందులు పెద్ద మందుల్లో నిలబడే పూత కూడా నిలబడే మందులు ఉన్నాయి కాబట్టి డన్, సరిపోద్ది. అలాగే మరి ఇలాగే పోతుంది, పెద్దగా ఎఫెక్ట్ లేదనుకుంటే ఎంగేజ్ కూడా మీరు ఒకసారి వాడుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. కొంతమందికి చిట్టాకుండి మంచి పూత మీద ఉంది అనుకుంటే మీరు దాని మీద అలాంటివి కొట్టుకుంటే సరిపోద్ది. సో ఇట్లా కొన్ని చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే అలెక్టో మీరు కాంబినేషన్గా ఇటు మిటిగేట్ కానీ అబాసిన్ కానీ మీరు పెట్టుకుంటే ఇటు త్రిప్స్ మైట్స్ పూర్తి కంట్రోల్లో ఉంటుంది. ఇక రెండో డోస్ కట్ చేయి.